మీరు ఎప్పుడైనా గమనించారా? ఆషాఢ మాసం రాగానే కొత్తగా పెళ్ళైన అమ్మాయిని పుట్టింటికి పంపిస్తారు. చాలామంది అది శాస్త్రం అంటారు. మరికొంతమంది అలా చేయకపోతే మంచిది కాదు అని అంటారు. కానీ దీని వెనుక అసలు కారణం ఏంటో తెలుసా? లెట్స్ ఫైండ్ ఔట్. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆచారం చాలా ఏళ్ళుగా వస్తుంది. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది కేవలం ఒక మతపరమైన రూల్ కాదు. దీని వెనుక ప్రాక్టికల్ రీజన్ కూడా ఉన్నాయి. మొదట మనం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులను ఊహించుకోవాలి. ఆ రోజుల్లో ఎక్కువ మంది ఫార్మింగ్ మీదనే ఆధారపడి ఉండేవారు. ఆషాఢ మాసం అంటే రైతులకు చాలా బిజీ సీజన్. పొలాల్లో పనులు మొదలయ్యాయి. ఇంట్లో కూడా పనులు ఎక్కువ ఉండేవి. అలాంటి సమయంలో కొత్తగా పెళ్ళై వచ్చిన కోడలపై అదనపు బాధ్యతలు పెట్టకుండా కొంతకాలం పుట్టింట్లో ఉండనిచ్చేవారు. ఇది ఆమెకు రెస్ట్ ఇవ్వడానికే కాదు, రెండు కుటుంబాలకు కూడా కన్వీనియంట్గా ఉంటుందని. ఇంకో ఇంట్రెస్టింగ్ రీజన్ ఏంటో తెలుసా? పెళ్ళయిన వెంటనే కొత్త ఇంటికి, కొత్త మనుషులకు, కొత్త లైఫ్ స్టైల్కి అలవాటు పడడం అంత ఈజీ కాదు. కొద్ది రోజులు పుట్టింట్లో ఉంటే మెంటలీ కూడా రిలాక్స్ అవుతుంది. మళ్ళీ అత్తింటికి వెళ్ళే సమయానికి కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతుంది. ఇప్పుడు అందరూ ఎక్కువగా చెప్పుకునే విషయం ఏంటంటే ఆషాఢంలో దాంపత్య జీవితం ప్రారంభించకూడదు అని. ఎందుకంటారంటే దీనికి కూడా ఒక ప్రాక్టికల్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఆ ఆ కాలంలో మెడికల్ ఫెసిలిటీస్ లేవు, హాస్పిటల్స్ కూడా చాలా తక్కువ. ఆషాఢంలో గర్భం దాల్చితే డెలివరీ వేసవి పీక్ సీజన్లో వచ్చే అవకాశం ఉంది. అప్పట్లో ఎండలు చాలా తీవ్రంగా ఉండేవి. తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన పెద్దవాళ్ళు ఇలా ఒక ఆచారాన్ని పెట్టారని చాలామంది పరిశోధకులు చెప్తారు. అందుకే కొత్త జంటను కొంతకాలం దూరంగా ఉంచడానికి అమ్మాయిని పుట్టినింటికి పంపే సంప్రదాయం ఏర్పడింది. మరో స్పిరిచువల్ యాంగిల్ కూడా ఉంది. ఆషాఢ మాసంతో చతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో భక్తి, వ్రతాలు, పూజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అందుకే కొత్త దాంపత్యాన్ని వేడుకలు ఆర్ శుభకార్యాలు కొంతకాలం వాయిదా వేసే ఆచారం ఏర్పడింది. అంటే ఇది భయం వల్ల కాదు, శాపం వల్ల కాదు, ఆ కాలం పరిస్థితులకు తగ్గట్టు మన పెద్దవాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం. కాబట్టి ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయిని పుట్టింటికి పంపడం వెనుక అసలు కారణం కుటుంబ సాంప్రదాయం, ఆరోగ్యం, వ్యవసాయం మరియు ఆ కాలంలో జీవన విధానం. ఇలాంటి మన సంప్రదాయాల వెనుక ఉన్న రియల్ స్టోరీస్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మరి మీ ఇంట్లో కూడా ఈ ఆచారాన్ని పాటిస్తారా? కామెంట్లో చెప్పండి.